Hello friends, welcome to Sridhar Properties. This is G. Sridhar Reddy, your real estate consultant. రియల్ రంగంలో ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్న మాట హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050. అసలు ఏంటి మాస్టర్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం? ఇంతకు ముందున్న మాస్టర్ ప్లాన్ 2031కి దీనికి తేడా ఏంటి? మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంకా 2031 ప్లాన్లో ఏరియాలే చాలా వరకు అభివృద్ధి చెందలేదు, ఇక కొత్తగా వచ్చే ఈ 2050 ప్లాన్ ఎప్పటికవుద్ది, ఇదంతా రియల్ ఎస్టేట్ని లేపడానికి ఆడే నాటకాలు అని. కావచ్చు, కానీ అవకాశవాది ప్రపంచం అందించే ప్రతి సందేశంలో తనకున్న ప్రయోజనాన్ని వెతుక్కుంటాడు. నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ స్నేహితుడు ఒకరు హైదరాబాద్ దగ్గరలో ఓ చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి. అతను 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. 17-18 ఏళ్ళకే అతని గ్రామానికి దగ్గరలో ఒక మంచి ప్రాజెక్ట్ రాబోతుందని, అక్కడ ల్యాండ్స్కి మంచి డిమాండ్ రాబోతుందని విన్నాడట. ఇక ఆ రోజు నుండి అక్కడ ల్యాండ్స్పై దృష్టి పెట్టాడు. అమ్మే వాళ్ళని వెతకడం, కొనే వాళ్ళని కలపడం, ఇలా ఏజెంట్గా మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు అనుకూల ధరలో ఉన్న ల్యాండ్స్ని ముందుగానే కొని ధర పెరిగాక అమ్మే స్థాయికి ఎదిగి కోట్లు సంపాదించాడు. ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రకటనలు వచ్చినా ఆ రోజు అతని వాట్సాప్ స్టేటస్ అదే ఉంటుంది. అతని కారు ఆ రోజు ప్రయాణించేది కూడా అలా ప్రకటించిన ఆ ఏరియా వైపే. అంతటి కమిట్మెంట్తో పనిచేస్తాడు కాబట్టి ఆ సక్సెస్ వచ్చింది. ఎలక్షన్స్ కదా, బిజినెస్ డల్గా ఉందా, ఆర్థిక మాంద్యం కదా, అమ్మకాలు బాలేవంట కదా అని అడిగితే అతని సమాధానం ఏంటో తెలుసా? అన్నా, మనం నమ్మేది సీజన్స్ని కాదు, భూమిని. అది కరెక్ట్గా ఉంటే ఇంట్లో పడుకున్న లేపి మరీ కొనుక్కుంటారు అంటాడు అతను. 30 ఏళ్ళకి మంచి మెచ్యూరిటీని సంపాదించిన అతనితో అప్పుడప్పుడు కాఫీ అనో భోజనం అనో కొంత సమయాన్ని గడుపుతూ ఉంటాను. ఎందుకంటే అతనితో గడిపిన ప్రతిసారి నాకు ఒక పాజిటివ్ వైబ్. అదే గ్రామంలో అతని స్నేహితులు అక్కడే వచ్చిన ఫ్యాక్టరీసు, ఆఫీసులలో పనిచేస్తుంటే అతను మాత్రం అలాంటి డెవలప్మెంట్స్ ఇంకా ఎక్కడొస్తున్నాయని వెతుక్కునే పనిలో ఉంటాడు. ఇక్కడ నా ఉద్దేశం ప్రకటనలు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెట్టుబడులు పెట్టమని కాదు. అందిన సమాచారం ప్రకారం అవకాశాలను అన్వేషించాలి. అందుబాటులో ఉన్న చోట మొదటిగా అడిగేస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. అదే దృష్టి ఉన్నోడికి, దూరదృష్టి ఉన్నోడికి తేడా. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050. ఇంతకు ముందున్న 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం 7 జిల్లాలు, 70 మండలాలు, 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మాస్టర్ ప్లాన్ తాజాగా 10,000 చదరపు కిలోమీటర్లు పెరగనుంది. అలానే 130,000 ఎకరాల్లో ఉన్న 111 భూముల భవిష్యత్తు కోసం అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం 111 రివోక్ చేయడంతో ఇక్కడ భూములకి రేట్లు రాత్రి అమాంతం పెరిగాయి. తర్వాత హైకోర్టు స్టే విధించడంతో కథ మళ్ళీ మొదలుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాబోతున్న ఈ 2050 మాస్టర్ ప్లాన్ ఈ కథను ఎలాంటి మలుపు తిప్పునుందో వేచి చూడాలి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో 6వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరానికి ఏటా 5 లక్షల మంది వలస వచ్చి ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ 2050ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇంతకు ముందున్న ప్లాన్లానే ఇప్పుడు కూడా కన్జర్వేషన్ జోన్, రెసిడెన్షియల్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఓపెన్ స్పేస్ జోన్, రీక్రియేషన్ జోన్ లాంటి వాటితో అలానే ఉండబోతుందా, ఇంకా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా అన్నది కూడా తెలియాల్సి ఉంది. 2008లో ఏర్పాటైన హెచ్ఎండిఏ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో 70 మండలాలు, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్తో పాటు 1032 గ్రామాలు, 40 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్ని కలుపుకుని విస్తరించి ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న నయా ప్లాన్లో మరింత విస్తరింపజేసి కొత్తగా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ను కూడా అనుసంధానించాలని ప్రభుత్వ యోచన. ఓఆర్ఆర్ను, RRRను కలుపుతూ అనేక రేడియల్ రోడ్స్ నిర్మించి సరికొత్త జోన్స్ను సిద్ధం చేయాలని అధికారులను సూచించింది. దీంతో హైదరాబాద్ నగరంతో తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, ఆగపల్లి, కొత్తూరు, షాద్నగర్, చేవెళ్ళ, కౌలాంపూర్, నర్సాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, అమన్గల్, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి లాంటి 20కి పైగా ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఏర్పడనుంది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెంది ఇక్కడ శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పడి నగరంపై ఒత్తిడి తగ్గనుంది. అలానే ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను, 30 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో నగరంలో ఉన్న 1 కోటి జనాభాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 60 లక్షల జనాభాను కలుపుకుని దాదాపుగా 1,60,00,000 నుండి 2 కోట్ల వరకు పాపులేషన్ చేరుకునే అవకాశం ఉంది.
ఈ విలీన ప్రక్రియ ద్వారా సుపరిపాలన అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే కేంద్రంగా పనిచేయాలా, లేక తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ కార్పొరేషన్స్ అని విడదీసి అధికార వికేంద్రీకరణ చేయాలా అన్న దానిపై కూడా అధ్యయనం జరుగుతుంది. అయితే ఇందులో ఏది కాగితాలపై ఉంటుంది, ఏది కార్యాచరణ దాలుస్తుందో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చే డిపిఆర్లు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని సంబంధిత సమాచారాలను అందిపుచ్చుకుంటూ నిపుణుల సలహా మేరకు మన పెట్టుబడులు పెట్టాలి. నేను గత వీడియోలో చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, లేక పాత ప్రాజెక్ట్స్ను తరలించినా, లేదా పూర్తిగా రద్దు చేసినా కొన్ని ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులకు తిరుగుండదు. అవే హైదరాబాద్ నగరానికి ముఖద్వారాలైన హైవేలకి ఆనుకుని ఉన్న ద్వితీయ శ్రేణి పట్టణాలు. ఇవి ఎప్పుడూ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి బంగారు గనులే. ఇలాంటి సంస్కరణలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ వచ్చినా మొదటిగా ప్రయోజనం పొందే ప్రాంతాలు ఇవి మాత్రమే. మరి ఇలాంటి ప్రకటనలు, సమాచారాలు విని ఎవరు స్పందించాలి అంటే థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాపర్టీ బయర్స్. అంటే ఉండడానికి ఒక ఫ్లాటు, భవిష్యత్ అవసరానికి ఒక ప్లాటు ఉండి తర్వాత కూడా కొనగలిగిన అబోవ్ మిడిల్ క్లాస్ బయ్యర్స్ ఎకరాల్లో కొందామనుకున్నప్పుడు ఈ సమాచారాలు, ప్లాన్స్ ఆధారంగా ఒక లాంగ్ టైమ్ విజన్తో భూములు కొంటే మీకు వచ్చే అప్రిషియేషన్స్ అద్భుతంగా ఉంటాయి. అలా ఓఆర్ఆర్ను, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031ను అర్థం చేసుకుని చక్కని ప్రణాళికతో పెట్టుబడులు పెట్టిన వారందరూ కూడా ఇప్పుడు కొన్ని వందల రెట్లు ప్రయోజనాన్ని పొందారు. సో చిన్న పెట్టుబడిదారులు మీకు కనిపించే దాన్ని మాత్రమే నమ్మి ముందుకెళ్ళండి. పెద్ద పెట్టుబడులు పెట్టి వెయిట్ చేయగల సత్తా ఉన్నవారు ఒక విజన్తో, స్ట్రాటజీతో ముందుకు వెళ్ళమని నా సలహా. ఇంకా మీ బుర్రలో కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయని నాకు తెలుసు. అందుకే స్క్రీన్పై నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి డైల్ చేసి మన రియల్ బాస్కెట్ ఇన్వెస్టర్స్ క్లబ్లో మెంబర్ అవ్వండి. మీరు బయ్యర్ అయినా సెల్లర్ అయినా మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మీకున్న అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్, జి శ్రీధర్ రెడ్డి.